బాబావారు హిందువా కాదా అనేటువంటి సంశయం కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో మనందరం పారాయణ చేసేటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకొని బాబావారు ఆ గ్రంథం ద్వారా తన భక్తులకి ఏం చెప్పదలిచారన్న విషయం మనం ఆలోచిస్తాం. మనకు తెలుసు, శ్రీ సాయి సచ్చరిత్రను రచించింది హేమంత్ పంత్ గారు, అంటే అన్నా సాహెబ్ దబోల్కర్ గారు. మనం లోతులకు వెళ్ళినప్పుడు ఏమర్థమైంది? బాబావారు నేనే స్వయంగా నా చరిత్రను రాసుకుంటాను అన్నారు. అంటే దాని అర్థం ఒక రకంగా శ్రీ సాయి సచ్చరిత్రని రాసింది, రాయించింది, మనకందరికీ అందజేసింది శ్రీ సాయిబాబా వారే. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో 141వ ఓవి నుండి 147వ ఓవి వరకు మీరు పరిశీలించండి. 141వ ఓవి నుంచి ప్రారంభిస్తే, ఒకరోజు మధ్యాహ్న హారతి అయిన తరువాత భక్తులు తమ వసతులకు బయలుదేరుతుండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలను వినండి. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమించబడినది. దీనిని నడిపించే సూత్రధారిని నేను సకల ప్రాణులకు తల్లిని, త్రిగుణాల సామ్యావస్థను, సకల ఇంద్రియాలను నడిపించేవాడిని నేనే, సృష్టి స్థితిలయ్య కారకుణ్ణి నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మర్చిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు అంతా నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమికీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు, ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఇది శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి బాబావారు చెప్పినటువంటి అంశాలు. వీటిని మనం పరిశీలిస్తే ఇందులో ఉన్నవి నేను సర్వాంతర్యామిని అనేటువంటి ఒక తత్వం ఇందులో కనిపిస్తుంది. రెండవది, అంతటా వ్యాపించి ఉండేవాడిని నేనే అని బాబావారు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సృష్టి స్థితి లయకారకుడిని నేనే, త్రిగుణాలు ఇంద్రియ నియంత్రకుడిని కూడా నేనే, ఈ జగత్తంతా నా స్వరూపమే. నాపై శ్రద్ధ ఉన్న వారికి రక్షణ ఉంటుంది, లేకుంటే మాయ చేత శిక్షింపబడతారు అనేది ఉంది. అయితే ఈ విషయాలు ఏవైతే బాబావారు చెప్పారని రాయబడి ఉందో అవి ఏ సాంప్రదాయానికి, ఏ ధర్మానికి సంబంధించినటువంటి వాక్యాలు? ఇది మొట్టమొదటి పరిశీలన. భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకంలో, 10వ అధ్యాయం 8వ శ్లోకంలో, 18వ అధ్యాయం 61 శ్లోకాలను మనం గమనించినట్లయితే బాబావారు ఏదైతే చెప్పారో అవే అక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుని చేత చెప్పబడ్డాయి. అందులో ఉండే అంశాలు ఇవి, వేరేం కాదు. అదేవిధంగా ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈశావాస్యమిదం సర్వం, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలే బాబావారు చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి మహావాక్యాలు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ధోరణి కూడా ఇందులో కనిపిస్తూ ఉంది. అయితే ఇవి ఆల్రెడీ ఉన్నవే కదా, ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడి చేత లేదా సనాతన ధర్మంలో ఉండేటువంటి వాంగ్మయంలో చెప్పబడినవే కదా. ఇంకా బాబావారు కొత్తగా చెప్పినవి ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే వాస్తవానికి సనాతన ధర్మంలో ఉండేటువంటి అన్ని వాంగ్మయాలు నాకు తెలిసినంత వరకు ఈ స్థితికి చేరుకోవాలని భక్తుడికి ఉపదేశాన్ని ఇస్తాయి. అంటే ఒక భక్తుడు భగవంతుని ఆశ్రయించిన తర్వాత ఆ భగవంతుని చేత సృష్టించబడినటువంటి జ్ఞానాన్ని తను సాధన చేసిన తర్వాత చివరికి చేరుకోవాల్సినటువంటి స్థితి, ఆత్మస్థితి, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ బాబావారు ప్రకటించడం జరిగింది. వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో అదే బాబావారు చెప్పారు అంటే అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా యోగులందరిలో నేనే ఉంటాను, యోగులందరూ నాకు ప్రతిరూపమే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అక్షర సత్యంగా నాకు అనిపించింది. అంటే నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద ఎవరైనా సరే, ఒక గురువు కానీ, ఒక యోగి కానీ, ఎవరైనా సరే ఆ పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించేటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశలే, ఇందులో సందేహం లేదు. దీనిని నిరూపించడానికే అన్నట్లు శ్రీ సాయిబాబా గారు మురళీకృష్ణుని కోసం నిర్మించినటువంటి బూటివాడాలో సమాధి అయ్యారు. అదేవిధంగా
మసీదుకు ద్వారకామయ్య అని పేరు పెట్టారు. మసీదులో తులసి బృందావనాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసేటట్లు చేశారు. మనం భావించేది ఏంటంటే ఆ శ్రీకృష్ణుని యొక్క అవతారమే శ్రీ షిరిడి సాయిబాబాగా వచ్చిందని భక్తులలో ఎక్కువ శాతం మంది నమ్ముతారు. ఇదే విధంగా బాబావారిని కొలుస్తారు కూడా. బాబావారి అలంకరణలో కూడా నెమలి పింఛం ఒక భాగమైందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం అవతరిస్తారని మన సనాతన ధర్మం చెప్తోంది. అలా అవతరించినటువంటి ఆ గురువుని ఆశ్రయించినటువంటి కొంతమంది భక్తులు ఆయన్ను గురువుగా భావించి ఆ గురువులో పరబ్రహ్మ స్వరూపాన్ని చూసుకుంటూ ఆయన మార్గంలో ఆధ్యాత్మిక ఉన్నతి చేరుకుంటారనేది కూడా సనాతన ధర్మమే చెప్తా ఉంది. కాబట్టి ఉదాహరణకు నేను అనుకోండి, నేను హిందువుగా ఉండి బాబావారిని ఎందుకు ఆశ్రయించాను అంటే, బాబావారిని ఆశ్రయించిన తర్వాత నేను ఏదైతే చదివానో సచ్చరిత్ర గ్రంథం, ఆ సచ్చరిత్ర గ్రంథం సనాతన ధర్మానికి నా హిందూ మతానికి ఎలాంటి భేదం లేదని నాకు అనిపించింది. మీరు కావాలంటే బాబా మీద ద్వేషంతో కాకుండా బాబావారిని అర్థం చేసుకోవాలనేటువంటి తలంపుతో గన శ్రీ సాయి సచ్చరిత్రను చదివినట్లయితే ఇదే భావన మీకు కూడా కలుగుతుంది. ఒక మిత్రుడు నన్ను ప్రశ్నించాడు, మీరు ఏదైతే చెప్తున్నారో సచ్చరిత్రలో బాబావారు చెప్పారని, అదంతా వేదంలో ఉంది, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది కదా, మరి ప్రత్యేకంగా వీరు చెప్పింది ఏంటి అనేది అదొక ప్రశ్న. నాకు అర్థమైనటువంటి సమాధానం ఏంటంటే, వేదాలు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానరాశి. మరి ఆ వేదాలే ప్రమాణంగా వచ్చినటువంటి సిద్ధాంతాలు మనకు తెలుసు. అద్వైత సిద్ధాంతము, ద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైత సిద్ధాంతం, మిగిలిన అనేకం. మరి వీరందరికీ ప్రమాణమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే వేదాలే. మరి ఒకే వేదం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపించింది. ఒకరికి ద్వైతంగా కనిపించింది, మరొకరికి అద్వైతంగా కనిపించింది, మరొకరికి విశిష్టాద్వైతంగా కనిపించింది. వారేం సామాన్యులేం కాదు. అంటే అర్థం ఏంటంటే, ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో చాలా పరిమితులు ఉంటాయి, చాలా విభేదాలు ఉంటాయి అన్నది సుస్పష్టం. అదేవిధంగా ఉన్న జ్ఞానమంతా వేదాలలో ఉంటే మరి పురాణాలు ఎందుకు రాసినట్లు వేదవ్యాస భగవానుడు ఎందుకు రాశాడు అంటే, సరళీకృతం చేసి సామాన్యులకు అర్థమయ్యేదానికి పురాణాలు రాశారు, ఇతిహాసాలు రాశారు. అవన్నీ చెప్పబడినటువంటి అంశాలు. అంటే అర్థం ఏంటంటే, ఉన్న అంశాన్నే సరళీకృతం చేసి ముందు తరాలకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యతను కూడా ఆ పరమాత్మ లేదా శ్రీకృష్ణ భగవానుడు తీసుకుంటాడు. ఇప్పుడు నాలాంటి సామాన్యులకు, అంటే సంస్కృత భాష రాని వారికి, లేదా ఉపనిషత్ జ్ఞానం లేని వారికి, అసలు వేదాలు చదవడానికే సాధ్యం కానటువంటి నాలాంటి వారికి సామాన్యమైనటువంటి పద్ధతిలో సరళీకృతం చేసి భగవద్గీతలో ఏదైతే బోధించబడిందో లేదా వేద రాశిలో ఏదైతే చెప్పబడిందో వాటిని చిన్న చిన్న ఉదాహరణల ద్వారా వ్యక్తులని నిమిత్తంగా చేసుకుని కొన్ని సంఘటనలను సృష్టించి బాబావారు నేర్పించారు. స్పూన్ ఫీడింగ్ అంటారు కదా, అలా అన్ని జీవులలో ఉండే నేనే అసలైన నేను అని సనాతన ధర్మం చెప్తుంది. మరి బాబావారు దాన్ని సరళీకృతం చేసి ఒక భక్తురాలిని రొట్టె కూర తెమ్మని చెప్పి ఆ రొట్టె కూరని ఒక కుక్కకు వేసి ఆ కుక్క తిన్న తర్వాత ఆ కుక్క ఆకలి నా ఆకలి ఒకటే అని ఆయన చెప్పినటువంటి విధానం నాలాంటి సామాన్య భక్తులకు సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఒక జీవిని హింసిస్తే బాబావారిని హింసించినట్లుగా ఆయన అనేక ఉదాహరణలు చూపించారు. అంటే అర్థం ఏంటంటే, శ్లోకాల రూపంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సైతం వారికి అర్థమయ్యేలాగా చేసినటువంటి ఆ పరంపరే శ్రీ సాయినాథుడుగా నేను భావిస్తాను. కాబట్టి నేను హిందువుగా ఉండి సనాతన ధర్మాన్ని అవలంబించేవాడిగా ఉండి శ్రీ సాయి సచ్చరిత్రను చదవడంలో కానీ సాయిబాబాని పూజించడంలో కానీ నాకు ఎలాంటి భేదం కనిపించలేదు. కాబట్టి నేను వెళ్తున్నాను. మరి నేనే భగవంతుడిని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం అని అంటే, ప్రతి భక్తుడు చేరుకోవాల్సినటువంటి స్థాయి అదే. ఉన్నదంతా ఒకటే అని తెలుసుకోవడమే భక్తి మార్గంలో ఉత్కృష్టమైనటువంటి స్థితి. తనకు కనిపించేటువంటి జగత్తంతా కూడా ఆ పరమాత్మ నిండిపోయి ఉన్నాడు, అసలు భేదమే లేదు అనేటువంటి తెలుసుకోవడమే ఉత్కృష్టమైన స్థితి. అది అందరికీ సాధ్యమవుతుందో అందరికీ సాధ్యం కాదు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక్కసారి మాత్రమే అర్జునుడికి విశ్వరూప సందర్శనాన్ని ఇవ్వగలిగారు. ఆ తర్వాత ఆయన సాధారణమైనటువంటి ఒక గృహస్థులాగానే
ఆయన ప్రవర్తించారు. అంటే అర్థం బాబావారు కూడా ఒక్కసారి మాత్రమే శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో 141వ ఓవి నుంచి 147వ ఓవి వరకు మాత్రమే అలా ప్రకటించారు. ఆ తర్వాత అనేక సార్లు నేను భగవంతుని సేవకుణ్ణి అని చెప్పుకున్నాను, నేను పరమాత్మునికి సేవకుణ్ణి అని చెప్పుకున్నారు, కానీ ఆయన ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించలేదు. కాబట్టి అలా చెప్పడంలో దోషం ఉందా లేదా అనేది కూడా మనం పరిశీలించాలి. బాబావారిని మీరు పరిశీలిస్తే ఆత్మతత్వాన్ని ప్రకటించారు, ఆత్మజ్ఞానిగానే ప్రవర్తించారు. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా నిత్యం ఆత్మానుసంధానంలో ఉండేవారని మనకు సచ్చరిత్రలో ప్రమాణం ఉంది. అదేవిధంగా బాబావారు జీవించినటువంటి విధానాన్ని పరిశీలిస్తే ఆయన పూర్ణ వైరాగ్యంతోనే జీవించారు. 5 ఇళ్లలో భిక్ష ఎత్తి జీవించారు. ఆయనకు అప్పట్లోనే 75,000 మంది భక్తులు వచ్చేవారు కొన్ని కార్యక్రమాలకని రాశారు. అంతమంది భక్తులు వస్తూ ఉన్న తన చుట్టూ ఎంతో గొప్ప హోదాలో ఉన్నటువంటి భక్తులు ఉన్న, కోటీశ్వరులు ఉన్న, ఆయన ఎప్పుడూ కూడా తన జీవన విధానాన్ని మార్చుకోలేదు. ఒక 5 ఇళ్లలో భిక్షమెత్తేటువంటి ఫకీరుగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఆయన మహాసమాధి చెందేంత వరకు కూడా అదే ప్రస్థానాన్ని కొనసాగించారు. కాబట్టి ఆయన యొక్క జీవన విధానంలో మనం ఏమన్నా తప్పు పట్టగలమేమో చూడండి. అస్సలు రవ్వంత కూడా మనం తప్పు పట్టగలిగే అవకాశం లేదు. కేవలం ఆయన ధరించినటువంటి దుస్తులు, ఆయన ఉపయోగించినటువంటి భాష విషయంలోనే భేదాభిప్రాయాలు వస్తున్నాయి, కానీ వాస్తవానికి ఆయన జీవన విధానంలో ఎవ్వరూ కూడా వేలెత్తి చూపలేరన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇలా ప్రకటించినందువల్ల నేనే పరమాత్మను, నేనే సర్వంతర్యామిని, అన్నిట్లో ఉన్నది నేనే అని ప్రకటించి, అలా ప్రకటించడం ద్వారా భక్తులని తప్పుదోవ పట్టించి అహంకారంతో గన ప్రవర్తించినట్లయితే అది దోషం కిందకే వస్తుంది. కానీ ఇప్పుడు బాబావారు అలా ప్రకటించినందువల్ల దోషం ఏమైనా ఉందా అంటే అలా ఎప్పుడూ బాబావారు ప్రవర్తించలేదు. కాబట్టి విశ్వరూప సందర్శనం వరకు భగవానుడే, ఆ సందర్శనం ముగిసిన తర్వాత బావలాగానే ప్రవర్తించాడు. బావమరుదుల సంబంధాన్ని వారు కొనసాగించారు. ఆయన ఎప్పుడు కూడా నేను భగవంతుని అని ఆయన ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు శ్రీకృష్ణ భగవానుడు కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చర్చించామో దాన్ని బట్టి బాబావారు హిందూ అని కానీ, బాబావారు ముస్లిం అని కానీ నేను ప్రకటించదలుచుకోలేదు. ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి బాబావారు ఫలానా అని నేనైతే చెప్పబోవడం లేదు. నేను సచ్చరిత్రలో ఉన్నది ఉన్నట్లుగా మీకు వివరించాను. మీరు వీటిని పరిశీలించి బాబావారు దేనికి సంబంధించిన వారో మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భక్తి అన్నది వ్యక్తిగతం, నమ్మకం అన్నది వ్యక్తిగతం, ఏ మూర్తిని ఆరాధించాలన్నది వ్యక్తిగతం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి వివాదాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఇంకెవరి కోసమో ఈ వీడియో చేయదలుచుకోలేదు. కేవలం సాయిబాబాని దేవుడిగా భావించేటువంటి వారి కోసం, సాయిబాబాని కులానికి మతానికి అతీతంగా చూడగలిగేటువంటి వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.